ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, ప్రస్తుత గవర్నర్ ఊర్జితులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు ఆర్బీఐ సమాధానం ఇచ్చింది. ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ నెల జీతం అక్షరాల 2 లక్షలట. ఆయన 2 కార్లు వినియోగిస్తున్నారు. ఆయనకు 2 డ్రైవర్లు ఉన్నారు. సెప్టెంబర్ 6వ తేదీన గవర్నర్గా పగ్గాలు చేపట్టిన ఊర్జిత్ పటేల్ అక్టోబర్ నెల వేతనంగా 2.9 లక్షలు అందుకున్నారు. 2013 సెప్టెంబర్ 5న ఆర్బీఐ గవర్నర్గా రఘురాం రాజన్ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన తొలి వేతనంగా 1.69 లక్షలు అందుకున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆయన జీతాన్ని 1.78 లక్షలకు, ఆ తరువాత 1.87 లక్షల చొప్పున 2 సార్లు సవరించినట్లు ఆర్బీఐ పేర్కొంది. చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో నెల వేతనాన్ని 2.09 లక్షలకు పెంచారు. ఇక ఇతర సదుపాయాల విషయంలో ఊర్జిత్ పటేల్ కంటే రఘురాం రాజన్ ఎక్కువ సౌకర్యాలను పొందారు. ఆర్బీఐ అందించిన బంగ్లాతో పాటు 3 కార్లు, 4 డ్రైవర్లు, 1 వ్యక్తిగత సంరక్షకుడితో పాటు 9 మంది రఘురాంకు సహాయకులుగా ఉండేవారట. సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఆర్బీఐ గవర్నర్గా కొనసాగిన రాజన్కు ఆ 4 రోజులకు గాను 27,933 ఇచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది. Like and subscribe Eagle Media Works.